నోటికి ఎంతో రుచిగా తింటుంటే క్రిస్పీగా చాలా బాగుండే పనసతొనలు అయితే చూస్తున్నారు కదా. తింటుంటేనే ఇలా ఊడిపోతున్నాయి అవి తొనలుగా చాలా టేస్టీగా బాగా కుదిరి. పనసతొనల కోసం అయితే నేను గోధుమ పిండే వాడుతున్నాను. అవి చేసే విధానం అయితే ఇప్పుడు చూసేద్దాము. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంటే తొనలు ఊడిపోతున్నాయి కదా, అందుకనే పనసతొనల పేరు వచ్చింది. వంటలు రాని వాడు కూడా చేసేయచ్చు. ఎలా చేయాలంటే వెడల్పాటి గిన్నె తీసుకుని మీరు ఎంతైతే గోధుమ పిండి తీసుకుని ఎన్ని పనసతొనలు చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండి అయితే వేసుకోండి. ఆ పిండిలోనే నేను ఏం చేశానంటే కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను. కొంచెం వేడి చేసిన నెయ్యి అయితే కొంచెం కలిపాను. నెయ్యి వేయగానే చేపెడితే కాలుతుంది కదా, అందుకని నేను గరిటతో కలుపుకుంటున్నాను. మీరు కూడా అదే చేయండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేయొద్దు. సాల్ట్, నెయ్యి లేకపోతే వేడి నూనె ఏదైతే అది మీరు వేసుకుంటే అది అవన్నీ కూడా కలిసిపోయేలాగా ఒట్టి పొడి పిండిని ముందు కలుపుకోవాలి. పిండి అంతా కూడా కలిసిపోయిన తర్వాత మన చేతితో ఇలా పిండి అంతా కూడా గట్టిగా గుప్పిట్లో పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ అయిందనుకో ఇంకా బాగానే ఉన్నట్టు. ఇంకా వాటర్ వేసి కలిపేసుకోండి. చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అంతే వేలో కలుపుకుని పెట్టుకోవాలి. ఈ పిండి అయితే పెట్టుకుని ఒక 15 మినిట్స్ అలా పక్క పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. చపాతీ పిండి అంతా కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకుంటే మనం చపాతీ చేసేటప్పుడు ఒక చిన్న ముద్దలాగా పెట్టేసుకుని చపాతీ చేయడం మనం కట్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా చక్కగా కూర్చుని నిదానంగా కూడా చేసుకుని మొత్తం కూడా ఈ పనసతొనలన్నీ కూడా చేసుకుని అన్ని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇప్పుడు వీటిని అయితే చపాతీ చేసేసుకుందాం. మీరు పిండితో అయినా చపాతీ చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసుకుని కూడా చపాతీ చేసుకోవచ్చు. అది మాత్రం చాలా పలుసుగా చేసుకోవాలి, ఎందుకంటే అవి పనసతొనల్లాగా అవి ఫ్రై అయినప్పుడు చాలా క్రిస్పీగా రావాలంటే కొన్ని చపాతీ పలుసుకుంటేనే చాలా టేస్ట్ గా ఉంటాయి తినేటప్పుడు కూడా. చూస్తున్నారు కదా అవంతా కట్ చేసుకుని ఈవెన్ గా రావాలన్నమాట ఆ షేప్. అందుకని చుట్టుపక్కల కట్ చేసుకున్నాం. వేర్ షేప్ లో కట్ చేసుకున్నాం కదా, వాటిని ఏం చేయాలంటే నైఫ్ తో చివర్లో కట్ అవ్వకుండా వాటిని నైఫ్ తో గీరుకోవాలి. ఇలా 4 పీసెస్ లా కట్ చేశాను కదా, వాటితో అర్థం కావట్లేదేమో సింగిల్ గా ఒక చపాతీ చేసి చూపిస్తా చూడండి. అలా చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసాను. ఇలా నైఫ్ తో అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత చివర్లో కట్ అవ్వకుండా ఘాట్లు పెట్టుకోవాలి. అలా మడిచేసుకోవాలి. అలా తొనలుగా కనిపిస్తాయి చూడండి. ఏ తొనలకు ఆ తొనలాగా విడివిడిగా అనిపిస్తాయి. ఇలా అయితే వీటిని అరటికాయలు అంటారు. ఏంటో ఒక కూరలో ఒక పేరు పనసతొనలు అంటాయి వీటిని. మళ్ళీ మేమైతే అరటికాయలనే అంటాము. ఇలా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకుని మొత్తం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసే ఆయిల్ కూడా మరీ హీట్ అయిపోయి బాగా పొగలొచ్చేలాగా ఉందనుకో వేయంగానే కూడా మాడిపోతాయి. అలా చేయొద్దు. అంటే మీడియం లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. లేకపోతే బాగా పైన కలర్ వచ్చేసి లోపలంతా మెత్తగా ఉండిపోతాయి. ఆయిల్ వేయంగానే తొనలుగా ఇలా విచ్చుకుంటున్నట్టుగా ఫ్రై అవుతున్నాయి. చాలా బాగా క్రిస్పీగా అనిపిస్తున్నాయి. ఫ్రై అయ్యేటప్పుడే అర్థమైపోతుంది మనకి. అయితే బెల్లం పాకం పట్టాలి కదా, కాకపోతే ఎలా ఉన్నాయి అని చెప్పి ఇలా ఫ్రై అవ్వగానే తింటుంటే కూడా చాలా టేస్ట్ గా అనిపిస్తున్నాయి. క్రిస్పీగా తింటుంటే తినే కొద్ది అయిన పనసతొనల కోసం అయితే బెల్లం పాకంలో వేద్దామని చెప్పేసి ఇంకా పాకం అయితే రెడీ చేస్తున్నాను. ఆ పాకం కోసం అయితే 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం అంతా కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని వాటర్ వేసుకుని బెల్లం మొత్తం కరిగిపోయిన దాకా ఉంచేసాను స్టవ్ మీద. తర్వాత అవంతా కూడా వడగట్టుకోవాలి. అప్పుడు వాటిలో ఉన్న నలకలు ఏమైనా ఉంటే పోతే ఆ బెల్లంలో ఉన్నవి. అంటే బెల్లంలో ఏమి ఉండవేమో అనిపించింది. కాకపోతే బెల్లం కరిగిపోయిన తర్వాత ఏ స్వీట్ చేసేటప్పుడైనా కూడా మన ఇంట్లో వాటిని వడగట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలా కాదని చెప్పి తిన్నామా నోటికి గరగరగా తగులుతూ ఉంటాయి ఆ చిన్న చిన్న ఇసుక రేణువులన్నీ. ఇంకా అలా అయిపోయింది కదా, వడగట్టేసిన పాకాన్ని అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. యాలకులు అయితే దంచి ఇలా వేసుకున్నాను. ఇంకా పాకం అయితేనేమో తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా చూపిస్తున్నట్టుగా చూడండి. మన ఫింగర్స్ తో కూడా ఇలా అన్నప్పుడు మనకి అర్థమవుతుంది గమ్ములకి ఇలా తీగ రావటం. అదే అనమాట తీగ పాకం అంటే. ఇంకేమో లిక్విడ్ లాగా ఉంది కదా, చూద్దాం అసలు అని చెప్పి ఒకటే ముంచి చూస్తే దానికి కోటింగ్ సూపర్ గా అనిపించేసింది బెల్లం పాకం అయితే. ఓకే అనేసి ఇంకా మొత్తం పాకం గిన్నెలో వేసేసుకుంటూ వాటిని అయితే కూడా ఇలా ఎగరేస్తున్నాను. మొత్తం వాటన్నిటికి అయిపోయేలాగా మంచిగా అయిపోయింది. వాటన్నిటికి చక్కగా అయిపోయింది. పాకం అంతా కరెక్ట్ గా సరిపోయింది. బెల్లం ముద్దలో నుంచి తీసిన దానిలా కాకపోయినా కూడా లైట్ గా బెల్లం అయినా కూడా ఈ పనసతొనలకి చాలా టేస్ట్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. చూస్తారు ఎలా ఉన్నాయో చూసి అయితే చెప్పేస్తాను. చాలా టేస్ట్ గా అనిపిస్తుంది. తింటుంటే కూడా చూస్తున్నారు కదా అవి తొనలు ఊడిపోతున్నాయి. అర్థమైపోయింది. చాలా క్రిస్పీగా కాలినాయి. చాలా టేస్ట్ గా కూడా ఉన్నాయి. తింటూ కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. ఇంకా ఆ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు. మాకైతే గోధుమ పిండితో చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. హెవీ స్వీట్ కూడా ఉండదు, అందుకని పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. ఈవినింగ్ వచ్చాకైనా తినొచ్చు. ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా చాలా బాగుంటాయి పెట్టడానికి కూడా. అంటే పండుగలప్పుడే చేసుకుని అవసరం లేదు, ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే పిల్లలు కూడా బయట ఫుడ్ గా అలవాటు పడకుండా ఉంటారు. హెల్దీగా కూడా ఉంటుంది. తీగని పనసతొనలు అయితే మీరు కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో కోసం అయితే సంధ్యార్మణ వ్లాగ్స్ ఛానల్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి.